గొప్పలు మాట్లాడే వ్యక్తులందరూ ఎంత అవినీతి పరులో నాకు తెలుసు. కానీ నేను ఎన్నడూ కూడా ఎవరి దగ్గర ₹1 తీసుకొని ఎదిగాను. నేను అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా నిజాయితీగా ఉండండి. తప్పు పని చేస్తే మాత్రము నా దగ్గర నా నియోజకవర్గంలో అవకాశం ఉండదు. అవినీతికి పాల్పడితే మాత్రము నా నియోజకవర్గంలో అవకాశం ఉండదు. ఆ రకంగా ఎవరైనా ఆలోచన చేస్తే ముందుగానే మీరు వేరే ప్రాంతాలకు మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళడం మంచిది. ఇక్కడ పనిచేయాలనుకుంటే నిజాయితీగా పనిచేయాలి. ఇక్కడ పని చేయాలనుకుంటే షెడ్యూల్ ప్రకారం టైం ప్రకారం పనిచేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలా పనిచేసే వాళ్లకు నా పూర్తి ప్రోత్సాహం ఉంటుంది, నా పూర్తి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులకు అందరం కలిసి పనిచేద్దాం. ఇక్కడ ఏ రకమైన తప్పుడు పనులకు మాత్రం అవకాశం లేదు. తప్పుడు పనులు చేస్తున్నారు లేదా డబ్బులు తీసుకుంటున్నారు, అవినీతికి పాల్పడుతున్నారనే సమాచారం వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళపైన చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా